హలో గైస్, నా పేరు సంజయ్. మీరు చూసిన సంజయ్ తెలుగు టెక్. నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకైతే వచ్చాను. ద టైమ్ ఇస్ బ్యాక్. పబ్జి మొబైల్ అయితే ఇండియాలోకి మళ్ళీ రీలాంచ్ అయితే అయిందనమాట. సో పబ్జి మొబైల్ ఇండియా అనే ఒక కొత్త నేమ్ తో వీళ్ళైతే మళ్ళీ పబ్జి మొబైల్ తీసుకొస్తున్నారు. దీన్ని వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యి పబ్జి మొబైల్ అయితే ఇండియాలో 700 crores మన ఇండియా మీద పెట్టి వాళ్ళు అయితే పబ్జి మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మీరు పబ్జి మొబైల్ లో మీరు ముందు రాయల్ పాసెస్ ఏమన్నా కొన్ని టాప్అప్స్ చేసుకున్న డైమండ్స్ కాయిన్స్ యూసీ కాయిన్స్ అవైతే ఏముండవు. కొత్త అకౌంట్ తో మనం అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ పాత అకౌంట్స్ ఇస్తే మీరంతా మళ్ళీ లొల్లి అవుతుందని మొత్తం మళ్ళీ అమెరికాతో మళ్ళీ ఆడ సర్వర్స్ ఈడ సర్వర్స్ అని లేకుండా ఇండియాలోనే ఒక కొత్త న్యూ సర్వర్స్ అని పెట్టి ఇండియాలో కొత్త ఒక 100 members ని హైర్ చేసుకుని సర్వర్ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ చేయడానికి వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. మొత్తానికి అయితే యాప్ అయితే రెడీగా ఉంది, బట్ ప్లే స్టోర్ లో అయితే లేదు. ప్లే స్టోర్ లో దీవాళీ తరువాత మనకైతే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా లైవ్ అయితే అవుతుంది ప్లే స్టోర్ లో. ఖచ్చితంగా చాలా అంటే చాలా డౌన్లోడ్స్ అవుతాయి. పబ్జి మొబైల్ ఇండియా అని మనకైతే ట్విట్టర్ లో అకౌంట్ వచ్చేసింది. అప్పుడే అఫీషియల్ గా యూట్యూబ్ లో కూడా అయితే వచ్చేసింది పబ్జి మొబైల్ ఇండియా అని. మన ఇండియన్ నేమ్ తో వాళ్ళైతే పబ్జి మొబైల్ తీసుకొస్తున్నారు. మ్యాప్స్, కాస్ట్యూమ్స్ మొత్తం అన్ని అయితే మారుస్తున్నారు. ఒక న్యూ పబ్జి లాంటిది అనుకోవచ్చు మనమైతే. సో ఇది గైస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు పబ్జిని కొని వాళ్ళైతే కొలాబరేషన్ అయ్యి మనం ఇండియాలో మళ్ళీ పబ్జి రీలాంచ్ అయితే చేస్తున్నారు. ఇది వాటి న్యూస్. స్టే ట్యూన్ టు సంజయ్ తెలుగు టెక్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఒకటి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తే. మీతో సంజయ్ సింగ్ బొబ్బాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.